దినాల ఉపవాస ప్రార్థన కూడికలు. మరి దేవుడు మనకు మంచి తలంపునిచ్చి ఈ అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యావేలు గ్రంథం 752వ పేజీ, 752వ పేజీ. యావేలు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, వినండి, దేవుని వాక్యాన్ని గమనించండి. ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఉపవాస దినము ప్రతిష్ఠించండి. వినండి, కొద్ది సమయమే. ఉపవాస దినము ఎందుకు ప్రతిష్ఠించమన్నాడు? మీలో కొంతమందికి ఉండొచ్చు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కాదనకుండా వినండి. ఏందంటే, శ్రమలు ఉన్నవాళ్ళు, అక్రతలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉంటారేమో ఉపవాసాలు, మనకేంటి అంత అవసరమా అనుకునే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు పెట్టాడు 40 రోజులు కాబట్టి మనం ఉంటే ఉందాం, లేకపోతే లేదు, అనుకూలత ఉన్న రోజు ఉందాం అనుకునే వాళ్ళు ఉంటారు. రకరకాల మనస్తత్వాలు. ఈ రాత్రి ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు, అసలు ఎందుకు ఉపవాస దినాన్ని ప్రకటించమన్నాడు, దేనికి ఉపవాస దినం ప్రకటించాలి, కారణాలు ఏంటి, ఇప్పుడు ఇలా చూద్దాం. ఒకటి చూడండి, 1వ అధ్యాయము 9వ వచ్చిన భాగాన్ని చూద్దాం. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. మొదటిది కొంత పైభాగంలో ఉన్నాయి, కానీ నేను తీసుకున్న అంశాలు మీతో మాట్లాడుతున్నాను. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. దేవుని బిడ్డలారా, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాయి. పాత నిబంధన కాలంలో ఇవి జరిగాయి. క్రమక్రమేణా ఏమైపోయిందంటే అవి దేవుని మందిరంలో రాకుండా నిలిచిపోయాయని చెబుతున్నాడు. అందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. 2వ చూడండి, 10వ వచనం. పొలము పాడైపోయెను, పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయెను, తైల వృక్షము వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. టోటలీగా చూడండి ఎట్లా ఉందో.
ఏమైపోయింది? పొలము పాడైపోయింది. పంటలు పాడైపోయాయి. క్రొత్త ద్రాక్ష రసం లేదు, అంత పాతదే, పులిసిన పిండి మాదిరి అయిపోతుంది అంతా. తర్వాత భూమి మీద పండే పైరు కూడా, ఆ ఆహారం కూడా చెడిపోతుంది. అందువల్ల మీరు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. తర్వాత 12వ వచనంలో, ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జల్దరు చెట్లును, తోట చెట్లన్నీ వాడిపోయినవి. చాలు చాలు చాలు. నరులకు సంతోషమేమియు లేకపోయెను. అందుకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. ఏమి లేదు, సంతోషం లేదు మనుషుల్లో. మానవుని జీవితాల్లో సంతోషం కొదువైపోయింది. కనుక మీరు ఉపవాస దినాన్ని పాటించండి, ప్రతిష్ఠించండి. 3 విషయాలు నేను మాట్లాడతాను చూడండి. మొదటిది, దేవుని మందిరములోనికి రావలసినవి నిలిచిపోయాయి. ఇక్కడ నైవేద్యము, పానార్పణము దేవుని మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాయి. దేవుని మందిరములో ఏవేవి దేవుడు తీసుకురమ్మన్నాడో, ఎలా రమ్మన్నాడో, దేవుని మందిరంలో ఎలా జీవించమన్నాడో అవి ఏవి కూడా లేకుండా నిలిచిపోయాయి. దేవుని మందిరంలో సమాజముగా కూడాలి. దేవుని మందిరంలోకి వచ్చి మనుషులు దేవుని ఆరాధించాలి. దేవుని మందిరంలో సొలొమోను అన్నాడు, అయ్యా నీ మందిరంలోకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఈయన వినయ్యా అన్నాడు. వింటాను సొలొమోను, వాటికి నేను సమాధానం ఇస్తాను. నాకు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దేవుని మందిరంలోనికి రావలసిన వాళ్ళు రావట్లేదు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని మందిరంలోనికి రావలసినవి రావట్లేదు, ప్రజలు రావట్లేదు. అంటే మనుషులు మార్పు చెందట్లేదు. దేవుని బిడ్డలారా, నూతన ఆత్మలు దేవుని సన్నిధిలోనికి రావట్లేదు. మనుషుల జీవితాల్లో మార్పు కలగట్లేదు. చూడండి, మీరు గమనించారో లేదో, కొత్తగా రక్షించబడిన వాళ్ళు తక్కువైపోయారు. అవునా? చెప్పండి. లేదు, ఆత్మల భారం లేదు, అంత డంబమే, అంత బడాయి మొదలైపోయారు. అంత ఎట్లా షో డెకరేషన్ అన్నమాట. ఆత్మల భారంతో నూతన ఆత్మలు, అయ్యా నేను రక్షించబడ్డానయ్యా, నేను పాపిని, నేను రక్షించబడ్డాను ప్రభువా, నీవు ఉన్నతమైన దేవుడు, సత్యదేవుడు నీవే, దొంగోండయ్యా నా బ్రతుకు మార్చావు, వ్యభిచారినయ్యా నా బ్రతుకు మార్చావు, అయ్యా నేను రోగినై చావు సిద్ధమై ఉండగా నా జీవితాన్ని బ్రతికించావు అని వాడు లేడు. ఇప్పుడు చాలా కొరత అయిపోయారు. ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉండిపోయారండి. దేవుని మందిరానికి రావలసినటువంటి ఆత్మలు ఇప్పుడు దేవుని మందిరంలోకి రావట్లేదు. అసలు ఇంకా రక్షించబడిన వాళ్ళైతే ఏదో ఒక సాగు చెప్పుకొని దేవుని మందిరానికి రాకుండా వారు కూడా నిలిచిపోతున్నారు. ప్రార్థనలు నిలిచిపోతున్నాయి. నైవేద్యములు, పానార్పణలు, దేవుని మందిరంలో ఏదైతే ప్రాణార్పణం చేస్తున్నారో, ఏదైతే తీర్మానాలు చేస్తున్నారో, దేవుని మందిరంలో ఏదైతే ప్రతిష్ఠ చేసుకుంటున్నారో అవి నిలిచిపోతున్నాయి. ఇప్పుడు ప్రతిష్ఠితలు లేవు, తీర్మానాలు లేవు. వాక్యం శుభ్రంగా వింటున్నారు, చెప్పినంత చెప్పి వింటున్నారు, బాగుంది అనుకుంటున్నారు. ఒక్క తీర్మానం కూడా చేసుకునే ప్రజలు ఉన్నారా? మాయి ఇక నువ్వు పాపం చేయకు, వెళ్ళు, సమాధానం గలదానవే అని ప్రభు అన్నాడు. ఏం తీర్మానం చేసుకుని ఉంటుంది అంటావా అమ్మాయి, ఆ సహోదరి? నా జీవితంలో ఇక నేను పాపం చేయనయ్యా, పాపం చేసి నా జీవితంలో ఎంతో నష్టపోయాను, పాపం చేసి నా జీవితంలో ఎంతో వ్యర్థమైపోయాను, ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా జీవించాను, ఇక నేను చేయనయ్యా. యేసయ్య అంటున్నాడు, ఇంకెన్నడూ పాపం చేద్దాం. ఒక తీర్మానం వచ్చింది.
నయమాను ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను ఇంతకాలం భయంకరమైన కుష్టి వ్యాధితో ఇంత శ్రమ పడ్డాను. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన మాట వింటే నేను పసిపిల్లవాని దేహంగా మారిపోయింది నా శరీరం. ఇదిగో ఇది మొదలుకొని ఇంతవరకు నేను నమ్మిన దేవుళ్ళు కాదు, యెహోవా ఈ దేవుడని ఆయన కొరకు సాక్ష్యంగా ఉన్నాడు. ఆ పట్టణంలో కూడా ఈయనే నిజమైన దేవుడని ప్రకటించాడు. తీర్మానం చేసుకున్నాడు. దేవుని వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్నాడు. వాళ్ళ ప్రాణాలను దేవుని కొరకు ప్రోక్షించారు. యేసయ్య మనందరి కొరకు మన పాప దోషములన్నిటిని క్షమించడానికి ఆయన పానార్పణముగా ఆయన ప్రాణాన్ని ప్రోక్షించాడు. మనకి ఆయన సన్నిధిలో వాక్యాన్ని వింటున్నాం, కానీ పానార్పణంగా ప్రోక్షించబడుతున్నాం. యేసయ్య నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు నా జీవితాన్ని ఇస్తాను ప్రభువా, తుది శ్వాస విడిచేంత వరకు నీ కొరకు నేను బ్రతుకుతానని పానార్పణంగా ప్రోక్షించబడుతున్నావా? ఎంత మెసేజ్ అయినా వినండి, అటు తుడుచుకోవటం లేవు, తీర్మానాలు లేవు, నిలిచిపోయాయి. ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు బలమైనటువంటి తీర్మానం దేవునితో చేయాలి. సౌలా సౌలా అని ఒకేసారి పిలిచాడు, ఒక్కరోజే దర్శించాడు. మధ్యాహ్నం వేళ సమయంలో సౌలును దర్శించాడు. తన జీవితమే మారిపోయింది. ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే. మనం ఎన్ని వర్తమానాలు వింటాం, ఎన్నిసార్లు దేవుడు కల్లో నీతో మాట్లాడుంటాడు, ఎన్నిసార్లు దర్శనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుంటాడు, ఎన్నిసార్లు ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అనుకుని ఉంటావు. తీర్మానం లేని ప్రజలండి, మందిరాల్లో అవి నిలిచిపోయాయి. అందుకే ఉపవాస దినములను ప్రకటించండి, ప్రతిష్ఠించండి. సంఘం ఇప్పుడు అనుకుంటుంది చాలా బాగుంది, బాగా డెవలప్ అవుతుంది సంఘం, ఉజ్జీవంగా ఉంటుంది అనుకుంటున్నారు సంఘం. కానీ వాక్యం చెబుతుంది అసలు చేయాల్సినవి లేవు, నిలిచిపోయాయి. ప్రార్థన లేవు, కన్నీటి ప్రార్థన లేవు, నిలిచిపోయాయి. కన్నీటి ప్రార్థన లేవు. ఒక ఆయన చెబుతాడు, దుఃఖ దినాలు సమాప్తం అయిపోయిన, కన్నీరు అవసరం లేదు ఇక అంటాడు. ప్రియులారా, కాదని అంటలేదు, కానీ అలాంటి బలమైన ప్రార్థన లేదు ఇప్పుడు. నీ భర్త పాడైపోతుంటే కన్నీరు విడిచి ప్రార్థన చేసే భార్య ఉందంటారా? పిల్లలు పాడైపోతుంటే కన్నీరు విడిచి వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలి ప్రభు అని దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారంటారా? లేదు, కనుమరుగైపోయింది. చస్తేనే ఏడవట్లేదు. వాళ్ళు బాగుపడిపోతే ఎవడు ఏడుస్తాడండి? చస్తేనే ఏడవడానికి అద్దెకి తెస్తున్నారంట జనాన్ని. అయ్యా మా ఇంటికాడ ఏడ్చేవాళ్ళు ఎవరు లేరని వాళ్ళు ఒక టీం తయారవుతారంట, ఒక 12 మంది తయారవుతారంట. రండి రాగానే వాళ్ళు శవం చూడగానే బడి ఏడుతాడు, పోయావా అని ఏడుతాడు. నిజమే అనుకుంటారంట చూసిన బంధువులంతా. కట్టుకున్న భార్య ఏడవదు, భర్త ఏడవడు, పిల్లలు ఏడవరు, ఏడ్చేవాళ్ళు కూడా అద్దె తెచ్చుకునే రోజులు అయిపోయినాయి కదా. అంటే నిలిచిపోయాయి. ప్రేమలు నిలిచిపోతున్నాయి. ప్రేమలు ఉండట్లేదు సంఘాల్లో. క్రీస్తు ప్రేమ లేదు. ఆయన పొందిన గాయాలను చూసి కన్నీరు విడిచేటువంటి పొజిషన్ లేదు ఈరోజు. యేసయ్య పడిన శ్రమను చూసి కన్నీరు విడిచే పరిస్థితులు లేవండి. అందుకే ఉపవాస దినములను ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్రం. రెండవ భాగంలోకి వెళ్ళి చూద్దాం ప్రియులారా. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసం లేకపోయిన, తైల వృక్షములు వాడిపోయిన, భూమి మీద పైరు చెడిపోయింది. చూసారా, పొలము పాడైపోయిందంట. పొలము అనగా దేవుని సంఘము. పొలము అనగా నీ ఇల్లు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏమైపోయినాయి అంట. కుటుంబాల్లో చూడండి, సమాధానాలు లేవు, కలవరాలు, నెమ్మది లేని పరిస్థితులు, దయ్యాలు దేవుని బిడ్డలకు తిష్ట వేసుకొని కాపురాల్లో తాండవిస్తూ ఉన్నాయి. చాలా కుటుంబాలు పాడైపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంఘాల్లో నిజంగా సంఘాలు ఎలా పాడైపోయినాయి తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైంది. సంఘాల్లో లేవు కొన్ని. మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టావు, ఇప్పుడు ఆ సంఘంలో ప్రేమే లేదు. అంటే ఆ సంఘంలో ఏం లేదంట, ప్రేమ లేదంట. అంటే ఏం లేదు, అందరూ అసూయపడుతున్నారు, అతిశయపడుతున్నారు, కోపాలతో నింపబడ్డారు. ప్రేమ లేని చోట కోపం ఉంటుంది కాబట్టి ఆ సంఘం కోపంతో నింపబడిపోయింది. ప్రేమ లేదు, చెడిపోయింది ఆ సంఘం. సంఘాల్లో ఏమి లేదు, ప్రేమ లేదు.
దేవుని బిడ్డలారా చూడండి ఎలా పాడైపోయినాయి అంటే, దేవునికి ఆరాధన చేయాల్సిన సంఘాలు మనుషులకు ఆరాధన చేస్తారు. పాడైపోలేదా? ఏమండి చెప్పలేదండి? దేవుణ్ణి ఆరాధించాల్సిన సంఘాలు మనుషుల్ని ఆరాధిస్తున్నారు. సంఘాల్లో పాడైపోలేదా? సంఘం పాడైపోలేదు, పొలం పాడైపోవట్లేదా? అక్కడ ధాన్యం కూడా పాడైపోతుందంట. అక్కడ వచ్చేటువంటి ఫలాలు పాడైపోతున్నాయి, ఫలాలు ఉండలేదు, సరైన ఫలాలు ఉండలేదు. ఫలాలు ఫలిస్తున్నాయి. నేను వాక్యాధారాన్నితోనే మాట్లాడుతున్నా మీతో. ద్రాక్ష తోట వేశాడు, చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాడు. చివరికి ఒక పందిరి కట్టాడు, బురుజు కట్టాడు. దాని మీద నుంచొని ఆకాశ పక్షులు కానీ ఆ పంటను పాడు చేసి ఏ జంతువు కూడా రాకుండా చాలా జాగ్రత్తగా కాపలా ఉన్నాడు. దానికి నీరు పెట్టాడు, దానిలో ఉన్నటువంటి రాళ్ళను ఏరాడు. దేని బిడ్డారా, ద్రాక్ష తోటకు చేయాల్సినంత పని చేసి చివరికి ఫలాలు వచ్చాయి. అబ్బా అని సంతోషపడ్డాడు. నా కష్టానికి మంచి ఫలితం వచ్చిందని చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. పక్వానికి వచ్చాయి. చక్కగా పందిరి దిగి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో మాట్లాడుకుంటాడు. మన తోట బాగా పండిందని చెప్పి ద్రాక్ష గెల ఒకటి గుత్త ఒకటి తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇది మంచి పంట బాగా పండింది అనుకుని నోట్లో వేసుకున్నాడు. కారు ద్రాక్ష ఏమైంది? భయంకరంగా చేదుగా ఉంది. దోసకాయ విత్తనాలు చేదని ఏదో చూసి ఇక్కడ చూడగానే చేదుగా ఉందనుకోండి, మింగుతామా? ఏమంటాం? ఫు ఫు అని వస్తామా లేదా? వస్తామా లేదా అండి? ఏంది అట్ట చూస్తారు మరి? మరి నా మీద ఊగిపోయాకండి. చేదుగా ఉన్నాయి, ఛీ అని ఊశాడు. తోట అంతా చూశాడు, అక్కడక్కడక్కడక్కడ అదంతా చేదుగా ఉంది. ఫలాలు ఉన్నాయి కానీ చెడిపోయింది ఆ తోట. ఫలాలు ఉన్నాయి కానీ ఆ తోటలో మంచి పంట లేదు, ధాన్యం పాడైపోయింది. ఫలించినట్టుగా కనబడతారు కానీ వారి ఫలాలు సరైనవి కావు, సరైనవి కావు. దాని పైరు కూడా పాడైపోయిందండి. ప్రియులారా చూడండి, అందుకని ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్రం. విశ్వాసిగా ఉన్నారు కానీ వారి ఫలములు పాడైపోయి ఉన్నాయి, ఫలములు పాడైపోయి. మూడో అంశంలోకి వస్తాం. చూడండి, వాక్య టైం అయిపోయింది, అందుకని మూడో అంశంలోకి వచ్చాను. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ వాడిపోయాయి. ఉపయోగానికి రావట్లేదు, ఉపయోగం లేనివి. ఒకప్పుడు బాగా అన్ని విషయాల్లో ఉపయోగపడ్డాయి. ఏ మ్రాను ఏ చెట్టు అంటే ఆ చెట్టు దేవుడు తీసుకోమంటే దాన్ని ఉపయోగించుకోమంటే అవన్నీ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అవన్నీ వాడిపోయాయి, అంటే అవసరానికి రాని వృక్షాల్లాగా మారిపోయాయి. ప్రియులారా, దీన్ని నేను ఎలా పోల్చి మాట్లాడుతున్నానంటే చాలా చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఈరోజు సందర్భాన్ని బట్టి చెబుతున్నా. చెట్లన్నీ పాడైపోవడం అంటే చూడండి, ఇవన్నీ బాగుండి మానవునికి అక్రతగా ఉంటే చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఇప్పుడు నరుడికి ఏ సంతోషం లేదంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది ప్రయోజనకరంగా లేదు లేదు లేదు. అవి కూడా ఏమైపోయి వాడిపోయి ఉన్నాయి అంట. చూడండి ప్రియులారా, అందుకని ఉపవాస దినమును చాటించండి. అందుకని ఉపవాస దినం చాటించండి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతికినా అవి వాడిపోయి నీకు ఉపయోగకరంగా కనబడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ దినం రాబోతుంది ఒకరోజు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకున్నా కూడా అది నీకు ప్రయోజనకరంగా రాదు, నీకు ఉపయోగపడదు. ఇంకో మాట చెప్పమంటారా? వాక్యం కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాక్యం దొరకదు. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థనా పరుల దగ్గరికి వెళ్ళి వెతికి ప్రార్థన చేసుకుందాం అంటే ఒక్కడు కూడా దొరకడు ప్రార్థన చేసేవాడు. నీకు వాక్యం దొరకదు, ఏమి దొరకదు. అన్ని వాడిపోయిన స్థలాలే కనపడతాయి. సో జాగ్రత్త దేవుని బిడ్డలారా. అందుకని నరుల్లో ఎలాంటి సంతోషం లేదు. చూడండి, కుటుంబాల్లో మనుషుల జీవితాల్లో
ప్రాముఖ్యంగా చెప్పాలంటే అప్పుల పాలైపోయి నెమ్మది లేని పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబాలలో అసమానతలు వచ్చి కుటుంబాలలో సంతోషాలు లేవు. సమాధానం, లక్షల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా సంతోషం లేని కుటుంబాలు అయిపోయాయి. నరునికి సంతోషం లేదు. అందుకని ఉపవాస దినములను ప్రతిష్ఠించండి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది నీకు ప్రయోజనకరం కావట్లేదంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటావు, ఎక్కడెక్కడో ఏదేదో ప్రయత్నం చేసి ఉంటావు, అవి అన్నీ వాడిపోయిన నీకు సహాయంగా లేవు. ఏం చేయాలి? ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడాలి. దేవుని బిడ్డలారా, అన్నీ పాడైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు చేయాల్సింది ఏది చేయట్లేదు. దేవుని మందిరంలో అన్నీ నిలిచిపోతున్నాయి, ఏది జరగట్లేదు. ఏం చేయాలి? ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడు. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. దీని ద్వారా దేవుడు ఏం చేస్తాడు? చివరి మాట చెబుతున్నా. దీని ద్వారా అంటే ఉపవాస దినము ద్వారా వీటన్నిటి నుండి నీవు ప్రత్యేకపరుచుకొని, ఉపవాసము అనగా దగ్గరగా నివాసం చేయడం, దగ్గరగా నివాసం చేయడం. యేసయ్య దగ్గరకు వచ్చి వాటన్నిటిని విడిచిపెట్టి, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టి అక్కడెక్కడికో తిరిగానయ్యా, కానీ చివరికి నా జీవితంలో ఫలితం లేదు, నీవే నా ఆశ్రయమని ఆయన దగ్గరకు వచ్చి, నీ దగ్గరకు వచ్చానయ్యా, నీ దగ్గరే జీవించడానికి ఇష్టపడుతున్నా, నీ పాదాల దగ్గరే ప్రార్థించడానికి ఇష్టపడుతున్నా, నీ సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నా. ఎలా ప్రార్థన చేయమన్నాడు చదవండి ఒక్కసారి. ఎలా ప్రార్థన చేయమన్నాడు? 12వ వచనం చూడండి, 2వ అధ్యాయం 12. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, రండి, రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఎవరింట్లో వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసుకోవచ్చు కదా, మరి మందిరంలోనే ఎందుకని? ఫస్ట్ మనం చదివాం చూడండి, ఎక్కడ చేయమన్నాడు దేవుడు? మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఏదైనా లేఖనమే. కనుక ప్రియులారా, దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేయాలి తెలుసా? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆలకిస్తాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఆలకిస్తాడు. మన మీదకు రావలసిన కీడును తప్పించి, మనం చేసిన కార్యాలను బట్టి దేవుని కోపం ఉంటుంది, దేవుడు దాన్ని తొలగించి మనం ఏది అడుగుతామో దేవుడు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని బిడ్డలారా, ఆయన కృపగల హస్తాన్ని చాచుతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు ఉపవాసం ఉండాలో? ఎందుకు? దేనికి ఉంటున్నారు? దేనికి ఉంటున్నారు? మీ కుటుంబాల్లో ఏముందో తెలుసా? ఏముంది? నీతిమంతుల గుడారములు రక్షణను గుర్చిన సునాద గీతాలు ఉంటాయి. నీతిమంతుల గుడారాలలో ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు గుడారాల్లో ప్రార్థనలు లేవు. ఇల్లు ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి ఉంటే, 2 ముగ్గురైనా 4 రక్షణ లేని వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులు చేసే కార్యక్రమాలను బట్టి దేవుడు కోప్పడ్డా? ఏమండి, మంచిగా ఉన్నాయంటారా కుటుంబాలు? పాలరాయి వేసి ఏసీ గదుల్లో ఉంటే అది మంచిగా ఉన్నట్టు కాదు. నీ ఇంటిని నా ఇంటిని చూసినప్పుడు, మన సంఘాన్ని చూసినప్పుడు దేవునికి అది ఇష్టపూర్వకంగా కనబడాలి. దేవునికి స్తోత్రం. అంతఃపురాలు ఉన్నాయి, విలువైన బంగ్లాలు ఉన్నాయి, విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా చాలా మంచి గృహాలు ఉన్నాయి. దేవుడు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడాల? ఆయన మందస్సం ఒబేదెదోము ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడింది. ఒబేదెదోము ఎలా ఉన్నాడు చెప్పండి? ఏమీ లేని స్థితిలో, నిరుత్సాహ స్థితిలో అన్నాడు. ఏమీ లేదు, కానీ ఆ ఇంట్లో దేవునికి నివాసం చేయడానికి ఇష్టపడ్డాడట. ఆ ఇల్లుని చూసి దేవుడు
మందస్సం ఆ ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడంట. అదే మందస్సాన్ని ఒకడు పట్టుకుంటూ చచ్చాడు. ఒబేదెదోము ఇంట్లో ఉండడానికి దేవుడు, ఆ మందస్సం పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని పాదం, ఆయన సింహాసనం, దేవుని బిడ్డలారా, ఆయన మన ఇంట్లోకి రావాలంటే, మనం ఉండే చోటుకు రావడానికి ఇష్టపడాలి అంటే ఏం చేయాలి తెలుసా? మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్ర.